విద్యార్థులకి వచ్చిన 100 రోజుల్లోనే లోకేష్ గారు పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులు ఎప్పుడైతే మాకు ఓటు వేయండి, ఖచ్చితంగా 100 రోజుల్లో మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఇంకా ఉద్యోగాలు ఇస్తామని చాలా మాయ మాటలు చెప్పి మా విద్యార్థులందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థుల్లో ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇంచుమించుగా 3,850 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయి. చదివిన చదువుకి చేస్తున్న పనులకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డీమార్ట్లోని, లేదంటే ఇక్కడ పచారీ కొట్టుల్లోని, లేదంటే ఎక్కడైనా జాబులు చేయడం జరుగుతుంది. మెరిట్ స్టూడెంట్స్ ఎంసెట్లు రాసి తర్వాత డిగ్రీ క్వాలిఫై అయిన ఎంతెంత చదువుకున్నప్పటికీ కూడా ఆ బకాయిలు ఉండడం వల్ల మాకు సర్టిఫికేట్స్ రాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విద్యార్థుల తరపున మేము ఫైట్ చేయడానికి కానీ పోరాడడానికి కానీ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అలాగే డిఎస్సి గురించి మాట్లాడుతుంటే అలానే డిఎస్సి వ్యవస్థను కొత్త కాలేజెస్కి పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఎక్కడో కాదు, రాజమండ్రిలో కూడా చాలా వరకు కందుకూరు వీరేశలింగం గారి కాలేజీలకు కూడా వాటికి కూడా మనకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు డిఎస్సి కొత్తగా పెట్టడానికి.